నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. వారం అంటే 7 రోజులు. అయితే రోజును పట్టుకుని సోమవారం, మంగళవారం, బుధవారం అంటూ వారాలుగా పిలుస్తాం. దీనికి సమాధానం ఏమిటంటే మాతృభాష సంస్కృతంలో వారం అంటే రోజు కింద లెక్క. అందుకే దినాలకు వారాలుగా పేర్లు వచ్చాయి. ఇందులో ఒక్కో దినం ఒక్కో దైవానికి ప్రీతిపాత్రమైంది. ఆ రోజున ఆ దైవాన్ని ఆరాధిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పంచాంగ ధార్మిక పెద్దలు తెలియజేస్తుంటారు. బుధవారం విషయం తీసుకుంటే ఈరోజు గణాధిపతి, విజ్ఞానాధిపతి గణేశునికి అత్యంత ఇష్టమైన రోజు. అదేవిధంగా మేధో సంపత్తి, తెలివితేటలు కలగజేసే గ్రహంగా పేరున్న బుధుడికి ఈరోజు ఇష్టదాయకం. బుధగ్రహం శివకుమారులతో పాటు అయ్యప్ప స్వామికి ఇష్టదాయకమైన రోజు బుధవారం. ప్రధానంగా ఈ రోజున గణేశ ఆరాధన, బుధగ్రహ పూజలు చేస్తుంటారు. ఆది పూజలు అందుకునే వినాయకుడు సర్వగణాలకు అధినాయకుడు. తన మేధో సంపత్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి ముల్లోకాలు చుట్టొచ్చి గణాధిపత్యం పొందిన గొప్ప దేవుడు విఘ్నేశ్వరుడు. వాయువేగంతో మయూర వాహనంతో లోకాలు చుట్టూ వచ్చిన తన సోదరుడు కుమారస్వామిని గణాధిపత్య పోటీలో తన మేధో శక్తితో ఓడించిన ఘనదేవుడు వినాయకుడు. విశ్వంలో వినాయక చవితి కంటే గొప్పగా ఏ పండుగ జరగదు. గణపతి నవరాత్రుల పూజలు మాదిరి పూజలు ఏ నవరాత్రి పూజల్లోనూ జరగవు. బుద్ధి మేధోగుణ సంపన్నుడు వినాయకుడికి తెలివితేటల్లో అగ్రగామి గ్రహంగా పేరొందిన బుధగ్రహ దైవానికి బుధవారం అంటే చాలా ఇష్టదాయకం. వారాల్లో నడిబొడ్డిన సరిగ్గా మధ్య ఉండేవారం బుధవారం. బుద్ధిమంతవారం బుధవారం. చదువుల దేవుడు వినాయకుడికి, బుద్ధిమంత గ్రహదేవుడు బుధదేవుడికి ప్రీతిపాత్రమైన రోజు. జన్మ ఎత్తినప్పటినుంచి కష్టాల కడల్లో తేలియాడిన వినాయక దేవుడు బుద్ధిలో బృహస్పతిని మించినవాడిగా పేరొందాడు. కష్టాలను ఇష్టాలుగా చేసుకుని తన మేధో సంపత్తితో అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. ఉభయ తారకంగా ఓవైపు విజయాలు, గణాధిపత్యాలు సాధించాడు. మరోవైపు ఆది దేవతలైన తన తల్లిదండ్రుల ఆశీస్సులు, దీవెనలు పొందాడు. గణాధిపత్యం కోసం దేవగణాలు వాదులాడుకోవటంతో శివదేవుడు ఆ గణాలకు ఓ పోటీ పెట్టాడు. ఎవరైనా ముందుగా ముల్లోకాలు చుట్టి వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు అని చెబుతాడు. దేవగణాలు ఎవరి వాహనం మీద వారు ముల్లోకాలు చుట్టి రావటానికి బయలుదేరారు. ఆ పోటీలో శివపార్వతుల చిన్న కుమారుడు అందాల సుందరుడు తన సుందర మయూర వాహనంపై బయలుదేరి వాయువేగంతో ముల్లోక ప్రదక్షిణ చేస్తున్నాడు. తీర్థాల్లో స్నానాలు చేస్తున్నాడు. క్షేత్రాలు దర్శించుకుంటున్నాడు. దేవగణాలన్నీ కుమారస్వామిదే గెలుపని నిర్ణయించుకున్నాయి. చాలామంది దేవతలు తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని, కుమారస్వామి విజయం పరపర చూసి ఆ స్వామికి జేజేలు కొట్టడం మొదలుపెట్టారు. మరికొందరు తమ వాహనాలపై ఆపసోపాలు పడుతూ వెళుతున్న కుమారస్వామి మయూర వాహనం ప్రయాణంతో అసలు పోటీ పడలేకపోతున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా వినాయకుడికి ఈ పరీక్ష అగ్ని పరీక్ష మాదిరి తయారైంది. తాను అన్నింటా అగ్రజుడు, అలాంటి తాను అనుజుని చేతిలో ఓడిపోవటమా? అంతే, తన మేధో సంపత్తికి పదును పెట్టాడు. సమస్త లోకాలకు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. అదే కాక తనకు తల్లిదండ్రులు. ఆది దంపతులకు ప్రదక్షిణ చేసినా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి అపూర్వ పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. తనకు అటు తల్లిదండ్రులు, ఇటు ఆది దంపతులు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని వినాయకుడికి తెలుసు. అందుకే శివపార్వతుల చుట్టూ వినాయకుడు తన మూషిక వాహనంతో ముమ్మారు ప్రదక్షిణలు చేశాడు. కుమారస్వామి జోరుగా ముల్లోకాల ప్రదక్షిణ తన నెమిలి వాహనంపై పూర్తి చేయడానికి సిద్ధం కాగా ఎక్కడికక్కడ వినాయకుడు తనకంటే ఎంతో ముందుగా ఉండటంతో కుమారస్వామి ఆశ్చర్యం చెందాడు. తాను సుందర నాజూకు రూపుణ్ణి, తన మయూర వాహనమా పురివిప్పి నాట్యం చేయటంలోనైనా గగనంలో ఎగరడమైనా ఎంతైనా ముందుండేది తానే. అలాంటప్పుడు బాణవంటి పొట్ట
చిట్టెలుక వాహనం మీద వెళుతూ తనకంటే ముందుగా ఎలా వెళ్లగలుగుతున్నాడో కుమారస్వామికి అర్థం కాలేదు. చివరకు కుమారస్వామి లోకాలను చుట్టి వచ్చాడు. ఇతర దేవగణాలు సగం దూరం సైతం వెళ్లలేక తిరుగుబాట పట్టారు. తాము పరాజయం పాలైనట్లు అంగీకరించారు. దేవగణాల దృష్టిలోనూ కుమారస్వామే విజేత. అయితే పరమేశ్వరుడు పెట్టిన ముల్లోకాలు చుట్టి వచ్చే పోటీలో వినాయకుడు విజేత అయ్యాడు. వినాయకుడు విజేత ఎలా అయ్యాడు అని ప్రశ్నించుకుంటే గణేశుడి బుద్ధి కుశలతే ఈ విజయానికి కారణమని తేటతెల్లమైంది. తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగితే ముల్లోకాలు చుట్టి వచ్చినట్టే లెక్క అనే విషయం ఒక్క వినాయకుడికే తెలుసు. ఇదీకాక సర్వగణాలకు ప్రీతిపాత్ర దేవతలైన పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగాను ఆరాధింపబడుతున్నారు. ఈ కారణంతో వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి గణాధిపత్యాన్ని పొందాడు. విశ్వంలో వినాయక చవితి కంటే గొప్ప పండుగ ఎక్కడా ఉండదు. ఆది పండగగా కీర్తింపబడే వినాయక చవితి 1 రోజు 2 రోజుల పండగ కాదు, 9 రోజుల పాటు జరిగే పండుగ. వినాయక చవితి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో చవితి పూజ చేసి కదాక్షంతలు శిరస్సుపై వేసుకుని గణపతి నవరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వాడవాడల్లో కూడలలో భారీ వినాయక ప్రతిమలు, బుజ్జ వినాయకుడి బొమ్మలు పెట్టి గణపతి నవరాత్రి వేడుకలను భక్తులు చలువ పందెల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. గణేశుడికి బుధగ్రహానికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు బుధవారం. విజ్ఞానాధిపతి అయిన సిద్ధి బుద్ధి సమేత గణేశుడిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయని హిందూ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక గ్రహాల్లో చురుకైన గ్రహంగా పేరున్న బుధగ్రహ అనుగ్రహంతో తెలివితేటలు, వ్యాపార వృద్ధి కలుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఈ రోజున పచ్చని వస్తువులను సమర్పించడం, వినాయక వ్రతం ఆచరించడం, గణపతి మంత్రాలు పఠించడం వల్ల అన్ని దోషాలు తొలగి సుఖ సంతోషాలు, విజయాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. గణేశునికి బుధగ్రహానికి సామీప్యం కనిపిస్తుంది. వినాయకుడు మేధోగుణ సంపన్నుడు. బుధగ్రహం జ్ఞానానికి, ప్రజ్ఞకు అద్భుత మూలం. గురుగ్రహం జ్ఞానపతితో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అది సంపదకు అధిపతి. ఈ కారణంగా గణపతి పూజ ప్రతిరోజు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. బుధవారం బుధగ్రహానికి అంకితం చేయబడిన రోజు. ఈ గ్రహదేవుడు మేధస్సు, సంభాషణ, తెలివితేటలు, ఆదిగా గుణాలకు అధిపతి, ఆటంకాలను తొలగించేవాడు. మేధస్సు, నూతన ఆరంభాలు, శ్రేయస్సుకు అధిపతి అయిన గణేశుడి ఆరాధన దినం సైతం బుధవారమే. శక్తివంత దేవతలుగా పేరున్న వినాయక, బుధుల ఇష్టదాయక రోజు బుధవారమే. హిందూ మతంలో వారంలోని ఒక రోజు నిర్దిష్ట దేవతలకు అంకితం చేయబడిందనేది సంగతి మనకు తెలుసు. ఈ రీతిన గణేశుడు, బుధుడిని పూజించడానికి బుధవారం ప్రత్యేకంగా పవిత్రమైనది. గణేశ, బుధ పూజలు చేసి బుధవారం ఉపవాసం ఉంటే దైవ ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని పురాణ పండితులు చెబుతున్నారు. స్పష్టతను, మేధస్సును పెంపొందించడానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా నమ్ముతారు. మేధస్సు, జ్ఞానానికి అధిపతి అయిన బుధుడు ఆటంకాలను తొలగించే గణేశుడు బుధవార ఆచారంలో కీలక పాత్ర పోషిస్తాడు. శారీరక, మానసిక అడ్డంకులు తొలగించి జీవితంలో శ్రేయస్సు అందిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు గణేశుని ఆశీస్సులతో తొలగిపోతాయి. కొత్త అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. గణేశుడు శ్రేయస్సుకు అధిపతి. బుధవారాల్లో గణేశ పూజ చేస్తే సర్వ పుణ్యఫలాలు లభిస్తాయి. హరితో శోభిత వస్త్రం లేదా ఆకుపచ్చ రాయిని బుధగ్రహానికి ప్రతీకగా ఉంచి పూజించాలి. ఓం బుధాయ నమః అనే బుధగ్రహ మంత్రాన్ని జపిస్తే మంత్రం మేధస్సు, మానసిక స్పష్టత సిద్ధించి సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గరిష్ట ప్రయోజనాలకు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
పూజా కార్యక్రమాలు పూర్తి చేశాక ప్రశాంతంగా కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే గణేశ బుధగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మానసిక స్పష్టత, జ్ఞానం, మేధోపర ప్రయత్నాల్లో విజయానికి, బలమైన సంభాషణ నైపుణ్యాలు, మెరుగైన అభ్యాసన సామర్థ్యాల కోసం బుధగ్రహ ఆరాధన చేయాలి. బుధవార ఉపవాసం, గణేశ బుధగ్రహ పూజలతో శక్తివంతమైన దివ్యశక్తులు లభిస్తాయి. ప్రతికూల శక్తులు నిర్మూలించబడతాయి. మానసిక అడ్డంకులను తొలగించి జ్ఞాపశక్తిని మెరుగుపరిచి జీవితంలోని అన్ని అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడేదే బుధగ్రహం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గణేశ పూజ, బుధ పూజ రెండూ దైవిక శక్తులతో అనుసంధానించబడేలా చేస్తాయి. తద్వారా ఆధ్యాత్మికంగా ఎదగటానికి వీలవుతుంది. బుధవారం నాటి గణేశ బుధగ్రహ పూజలు సర్వులకు సమస్త పుణ్యఫలాలు అందిస్తాయి, పాప ఫలాలను దూరం చేస్తాయి. అయితే జాతకంలో బుధదోషం ఉన్న బుధవారం నాడు గణేశ పూజలు, బుధగ్రహ ఆరాధన చేసి ఉపవాస నియమాలు పాటిస్తే ఆ దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చని పండిత ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నారు. గణపతి నవరాత్రులకు మానవ జీవనానికి సామీప్యం కనిపిస్తోంది. మనిషి పుట్టగానే బాలసారే, అన్నప్రసన తదితర వేడుకలు అట్టహాసంగా చేస్తారు. దినదిన ప్రవర్ధమానంగా బాలుడు పెరిగి చీకటి వెలుగుల్లాంటి కష్టాలను ఎదుర్కొంటాడు. బాల్య, కౌమార, యవ్వన దశలు దాటి వార్ధక్య దశకు చేరుకుంటాడు. ఈ దశలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇలా నవరసాలు, షడ్రుచులు మాదిరి అన్నీ ఎదుర్కొని దేహత్యాగానంతరం పరమపద సోపానానికి చేరుతారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లోనూ పూజలు, ప్రసాదాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పందిళ్లు కూలడాలు, నిమజ్జనాల్లో ప్రమాదాలు, అపశృతులు ఉంటాయి. నవరాత్రి కష్ట, సుఖాలు, బాధలు, సంతోషాలు పూర్తయ్యాక జల నిమజ్జనంతో గణపతిని సాగనంపుతాం. మనిషి గతించాక ఊర్ధ్వలోకాలకు కర్మకాండలో సాగునంపుతాం. ఏ దైవానికి ఏ నవరాత్రులు చేసినా అవన్నీ విశ్వ వినాయకుడికి జరిగే గణపతి నవరాత్రులకు సాటిరావు. సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి మేధో సంపత్తి, గణాధిపత్యం, భక్తజనాల భక్తి ప్రపత్తులు ఇలా ఉండగా గ్రహాల్లోనే అత్యంత చురుకైన గ్రహంగా, తెలివితేటలో అగ్రశ్రేణి గ్రహంగా బుధగ్రహం పేరుంది. గణేష్ కథల్లో గర్వం కూడదని చెప్పేదే కుమారస్వామి, గణేశుడు, దేవగణాల గణాధిపత్య కథ. ఇక హేళన, అవమానాలు, తక్కువ చూపు చూస్తే ఎలాంటి కష్టఫలాలు అనుభవించాల్సి వస్తుందో వినాయక చవితి బొజ్జగణపయ్య ఆపసోపాలు, చంద్రుని హేళన, నవ్వటం కథలో తెలుస్తోంది. వినాయక శక్తి ఎంత గొప్పదో సాక్షాత్ శ్రీకృష్ణుడే చెబుతాడు. వినాయక కథాక్షంతలు వేసుకోకుండా పాలల్లో చంద్రుని చూసి కృష్ణుడే నేలాపనిందలకు గురవుతాడు. సర్వ ఆటంకాలు తొలగించి సర్వకాల సర్వావస్థల ఎంతో భక్తులను కాపాడే ఆది పూజలు అందుకునే దేవుడు గణేశుడు. బుధవారం నాడు గణేశుని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సంభవించే ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్య పంచాంగ పండితులు చెబుతున్నారు. బుధవారం నాడు బుధుని అనుగ్రహం కోసం పూజలు చేస్తే మేధో సంపన్న గ్రహంగా, వ్యాపారాధిపతిగా పేరున్న బుధుడు సర్వశుభాలు కలిగిస్తాడని ఆ పెద్దలు తెలియజేస్తున్నారు. గణేశుడు బుద్ధికి, జ్ఞానానికి అధిపతి అవడం వల్ల బుధవారం గణేశుని ఆరాధన విద్యార్థులకు, మేధావులకు, వ్యాపారులకు ఎంతో మంచిదని, ఈ పూజ వల్ల జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతుందని తెలియజేస్తున్నారు. వినాయకుడు బుధుడితో పాటు శ్రీకృష్ణ భగవానునికి, అయ్యప్ప స్వామికి సైతం బుధవారం ఇష్టదాయక రోజని, అందుకు ఆ దైవాలను ఆరాధించి ఉత్తమ ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.